ఊగింది ఉయ్యాల 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 జాబిల్లి ఊగింది ఉయ్యాల. హాయ్ నాన్నారు నాన్నారు. దిక్కులేని వాళ్ళకి ఆ దేవుడే దిక్కంటారు. నాకే దిక్కు లేదు, నువ్వేగా దిక్కు. చూడు నాన్నారు, నన్ను లాగుతున్నారు. ఎవరది? ఆ పిచ్చిడేనా? అవును బాబు. వదలండి. ఎప్పుడు లేనిది ఇంత స్వతంత్రంగా వచ్చిందేమిటి? స్వతంత్రం ప్రకటించుకున్నారు కదా బాబు, అందుకని. పిలిపించావుగా, రాకపోతే బాగుంటుందని వచ్చాను. నేనా? ఆ లక్ష్మిని పిలిపించావుగా. లక్ష్మణ్ అంటే నువ్వెందుకు వచ్చావు? దానికంటే ఏ తాడి చెట్టు వదులు. దానికంటే ముందు నేను వస్తే ఆ సంగతి ఏదో నాకే చెప్పేస్తావని. అసలు నేను ఎవరు రమ్మన్నారు? ఒకళ్ళు రమ్మనేదేమిటి? ఈ దీవి నాది, ఈ అడవి నాది, ఈ ఇల్లు నాది. నీదా? నీ తాద్దా? మా బాబుది. ఎవడవాడు? సరే నువ్వు వెళ్ళి రాయ్, టీ తీసుకెళ్ళు. నాన్నారు లాక్కెళ్ళబట్టి నొక్కుతున్నాడు. వదిలే, వెళ్ళు. బొండం. అమ్మ తల్లి ఎల్లెళ్ళు, అంతా నీకోసం ఎదురు చూస్తున్నారు. అట్టగేనమ్మా. అయ్యగారు, లక్ష్మి వచ్చింది. నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? వెళ్ళ. ఏమే లక్ష్మి, మీ వాళ్ళంతా చాలా మారిపోయారట. నీలో కూడా మార్పు వచ్చిందా? నే మారతాయేటి బాబు, నేనెప్పుడు మీ మడిసినే. మీ వాళ్ళంతా కావాలనే ఎదురు తిరుగుతున్నారా, లేకపోతే నన్ను బెదిరించడానికి ఎదురు తిరుగుతున్నారా? సావడానికి సిద్ధపడే తిరగబడుతున్నారు బాబు. ఏమంటున్నారు? ఎదవా అంటున్నారు, దొంగ అంటున్నారు, సన్నాసి అంటున్నారు, దౌర్భాగ్యుడు అంటున్నారు, రాక్షసుడు అంటున్నారు, కిరాతకుడు అంటున్నారు, చండాలుడు అనుకుంటున్నారు. మా నాన్న అలా అంటుంటే నాకెంత బాధగా ఉందో తెలుసా? ఏడుపు వచ్చేస్తుంది. మర్యాదగా దిగుతావా లేదా? దాని జాగ్రత్తగా దించండి. వాళ్ళు ఏమేమి అనుకుంటున్నారో ఆ సంగతి నీకు చెప్పిపోదామని ఎడకొచ్చాను. సరే నేను కర్మ నేనే చెప్పని వెళ్తున్నాను. ఓయ్, నన్ను ముట్టుకున్నారంటే అంతే. ముట్టుకోద్దన్నానా? నీకు మంచి సంగతి చెప్పిపోదామని వచ్చాను. వాళ్ళు ఏమేమి చేయాలనుకుంటున్నారో నువ్వేం చేయాలో చెప్దామని వచ్చాను. సరే నేను పోతున్నా. నేనాగను, నేనాగను. నాన్న నొక్కుతున్నాడు. ఏమిటో చెప్పాలనుకుంటుంది? నేను చెప్పను. పర్వాలేదు, చెప్పమ్మా. వాళ్ళంతా పనిలోకి వచ్చి నీ పనికి అడ్డం లేకుండా చెయ్యాలంటే ఓ మంచి ఉపాయం చెప్తాను. ఏమిటమ్మా? వింటున్నారు? పర్వాలేదమ్మా, వాళ్ళంతా మనవాళ్ళే. నువ్వు ఉత్త ఎరోడివి, అంతా మనవాళ్ళే అనుకుంటున్నావు. ఈ తాడి సెట్ వేసేసాడో తెలుసా? మొన్న తాగి ఓ అమ్మాయి చేయి పట్టుకున్నాడు. ఈ బొండం వేసేసాడో తెలుసా? కడప వేసుకున్నాడు. ఆడని పొమ్మను. మీరు పక్కపోండి. ఏమిటమ్మా? దగ్గరికి రా. నువ్వు నాతో వచ్చి ఆ ఎర్రగుడ్డల సావిలేడు ఆయన కాళ్ళ మీద పడిపోయి తప్పైపోయిందని చెప్పలేవు. దీన్ని పట్టుతా.